మీరు 10⁻157 సార్లు ప్రయత్నిస్తే అందులో ఒక్కసారి అది సక్సెస్ అవుతుంది. ఇప్పుడు ఈ రెండింటిని పక్కన పెట్టి చూడండి. ఇది ఎలా ఉందంటే, ఒక ఖజానా పెట్టె ఉంది, దానికి ఒక నెంబర్ లాక్ ఉంది. ఆ లాక్ను తెరవడానికి సరైన కాంబినేషన్ కావాలి. ఆ లాక్ ఎంత కష్టమైందంటే దాన్ని తెరవడానికి మీకు 10⁻157 వేర్వేరు కీలు కావాలి. అంటే ఒకటి పక్కన 150 సున్నాలున్న కీస్ కావాలి. వాటిలో ఒకటి మాత్రమే సరైన కీ. కానీ ఈ మొత్తం విశ్వంలో పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఉన్న మొత్తం కీస్ ఎన్ని? కేవలం 10⁻138 మాత్రమే. ఒకటి పక్కన 138 సున్నాలున్న కీస్. ఇప్పుడు మీరే చెప్పండి, మన దగ్గర ఉన్న మొత్తం కీస్తో ఆ లాక్ని తెరవగలమా? అస్సలు సాధ్యం కాదు. ఎందుకంటే ఆ లాక్ను తెరవడానికి మనకు కావలసినన్ని కీస్ ఈ విశ్వంలోనే లేనే లేవు. మన దగ్గర ఉన్నదానికంటే కొన్ని కోట్ల రెట్లు ఎక్కువ కీస్ కావాలి. నేనేం చెప్తున్నానో మీకు స్పష్టంగా అర్థమవుతుందా? గణిత శాస్త్రం మనకు ఖచ్చితంగా చెప్తుంది. అనుకోకుండా ప్రయత్నించిన ఆ 6 ప్రవచనాలను నెరవేర్చడానికి ఈ విశ్వానికి ఉన్న శక్తి, సమయం, అవకాశాలు సరిపోవు. అయినా ఆ ప్రవచనాలు నెరవేరాయి. ఆ ఖజానా పెట్టి తెరవబడింది. అదెలా సాధ్యం? ఇవన్నీ జరగడానికి ఏదో అనుకోకుండా అవకాశం దొరకలేదు. అంటే ఒక లాటరీలాగా ఇతని జీవితంలో జరుగుతాయిలే అన్నట్టు అవి జరగలేదు. వాళ్ళు కాకపోతే వేరే వాళ్ళు అన్నట్టు యేసుక్రీస్తు జీవితంలో ఆ ప్రవచనాలు జరగలేదు. ఆ ప్రవచనాల లాక్ను తయారు చేసిన వ్యక్తి మాత్రమే ఆ కీని ఓపెన్ చేయగలిగాడు. ఆ వ్యక్తికే దాని కాంబినేషన్ తెలుసు. ఆయనే వచ్చి దాన్ని తెరిచాడు. ఆ లాక్ను, ఆ ప్రవచనాలను రూపొందించిన దేవుడే సరైన సమయంలో చరిత్ర అనే వేదిక మీదకు వచ్చాడు. వాటన్నిటినీ తన కుమారుడైన యేసుక్రీస్తులో నెరవేర్చి చూపించాడు. గణిత శాస్త్రం ప్రకారం ఈ విశ్వంలో ఉన్న మొత్తం అవకాశాల కన్నా యేసుక్రీస్తు జీవితంలో నెరవేరిన ప్రవచనాల అసాధ్యత కొన్ని కోట్ల రెట్లు ఎక్కువ. అంటే ఈ విశ్వం యొక్క శక్తి, దాని నియమాలు, దాని సమయం ఏవీ కూడా యేసుక్రీస్తు లాంటి ఒక జీవితాన్ని యాదృచ్ఛికంగా సృష్టించలేవు. ఆ ప్రవచనాలను నెరవేర్చడానికి విశ్వాన్ని దాటి ఒక శక్తి రావాలి. కాలానికి, ప్రదేశానికి, గణితానికి, ఒక సృష్టికర్త యొక్క నియమాలకు అతీతమైన ఒక శక్తి ఈ చరిత్రలోకి అడుగు పెట్టాలి. యాదృచ్ఛికం అనే పదానికి అర్థం లేకుండా చేయగల ఒక శక్తి మాత్రమే ఆ కార్యాన్ని చేయగలదు. ఆ శక్తే మన ప్రభు అయిన యేసుక్రీస్తు రూపంలో ఈ లోకానికి వచ్చాడు. అందుకే మనం ఈరోజు కేవలం విశ్వాసంతోనే కాదు, తర్కంతో, గణిత ఆధారాలతో సహా ధైర్యంగా ప్రకటించగలం. యేసుక్రీస్తు లాంటి జీవితం జీవించినవాడు, జీవించగలవాడు ఈ మొత్తం విశ్వంలోనే మరొకడు లేడు, ఉండడు, ఉండబోడు. ఆయన కేవలం ఒక మంచి మనిషి కాదు. ఆయన కేవలం ఒక ప్రవక్త కాదు. ఆయన ఈ విశ్వం యొక్క పరిధులను దాటి వచ్చిన సృష్టికర్త. ఆయన జీవితం దేవుని యొక్క దైవిక ప్రణాళికకు సజీవ సాక్ష్యం.